హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అండి అందరూ? ఓకే, ఈరోజు వీడియోలో లాస్ట్ వీడియోలో మనం ఎల్ఐసి బీమా సఖీకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చెప్పాను. అలాగే అవి మీరు పాలసీలు కట్టిస్తేనే శాలరీ వస్తుంది, అంటే స్టైఫండ్ ఏదైతే చెప్తున్నారో వస్తుంది, లేదంటే లేదు అని కూడా చెప్పానండి. సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని అప్లై చేసుకోమని చెప్పాను. అయితే చాలా మంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్ కోసం అడుగుతున్నారు అనమాట. ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారక్క, మరి ఎగ్జామ్ రాయాలంటే మనకు అసలు ఎగ్జామ్లో ఏం పెడతారో తెలియాలి కదా. అసలు ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఎంత టైంలో రాయాలి, ఎన్ని మార్క్స్కి మనం పాస్ అవుతాము, ఆ క్వశ్చన్స్ అన్ని మనకు ఎక్కడి నుంచి తెలుస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు కదా. దానికోసం ఈరోజు వీడియోలో చెప్తానండి. అయితే మీరు ముందుగా ఇదే నా ఛానల్ చూస్తున్నట్టయితే, అంటే ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే గనక చాలా మందికి తెలియదు, కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. మన ఛానల్లో టైలరింగ్, ప్రింటింగ్స్, డైయింగ్స్, ఎంబ్రాయిడరీస్, సాఫ్ట్ టాయ్స్, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీస్, సో ఒకటి కాదండి, చాలా కంటెంట్ అనేది నేను చెప్పాను. స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, ఓకేనా, లేడీస్కి సంబంధించి చాలా రకాల కోర్సెస్ అనేవి నేను నేర్పించాను. ఇప్పటికైనా సరే టైం ఉన్నప్పుడల్లా పెడుతూ ఉంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఆ వీడియోస్ చూడండి. అలాగే ఈ వీడియోస్ మీకు నిజంగా ఉపయోగపడుతున్నాయి అనుకుంటే కనుక ఇప్పుడే ఒక లైక్ అయితే చేయండి. చూస్తున్నారు, వదిలేస్తున్నారు లైక్స్ కొట్టకుండా. మీరు ఇచ్చే లైక్స్ వల్లే నా వీడియోస్కి రికమెండేషన్స్ అనేవి ఎక్కువ వెళ్తాయి. దానివల్ల వ్యూస్ పెరిగితే మాకు చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, జస్ట్ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. ఓకేనా, మీరు చేయగలిగింది ఏంటంటే మా కోసం జస్ట్ ఒక లైక్ అయితే చేయండి. కుదిరితే మీలాగా నలుగురు తెలుసుకోవాలనుకుంటే వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకొన్ని తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఓకే, ఫస్ట్ అసలు ఆ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారంటే ఆల్రెడీ అవుతున్నాయండి. ఇలాగా ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ నుంచి ఒక కాల్ అయితే వస్తుంది అనమాట. పలానా రోజు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తారు. సో ఆ ఎగ్జామ్స్కి వెళ్ళి చాలా మంది ఆల్రెడీ రాస్తున్నారు. అయితే 50 మార్క్స్కి ఉంటుంది పేపరు. ఒక గంట మీకు టైం ఉంటుంది రాయడానికి. ఆ గంటలో ఎగ్జామ్ అనేది మీరు ఫినిష్ చేయాలి. 50 మార్కుల పేపర్లో 15 మార్కులు వస్తే చాలు, పాస్ అవుతారు. అక్కడి నుంచి ఏంటంటే మీకు ఎల్ఐసి ఏజెంట్గా వాళ్ళు తీసుకుంటారు. ఎల్ఐసి ఏజెంట్కి ఒక కోడ్ అనేది వస్తుంది అనమాట. దాని తర్వాత మీరు ఏదైతే ట్రైనింగ్ ఉందో, లేకపోతే ఏదైతే ఈ పాలసీలు కట్టించాలో వీటన్నిటిని కూడా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఆ క్వశ్చన్స్ కోసం మనం ఏ ఎల్ఐసి వాళ్ళని అడగాల్సిన పని లేదండి. ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్లో IC38 అని ఒక యాప్ ఉంటుంది. ఎల్ఐసికి సంబంధించి, ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ యాప్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది మనకి ఓపెన్ అవుతుంది కదండి. ఓపెన్ అయినప్పుడు సైన్ ఇన్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ పెడితే దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ కొడితే లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది, యాక్సెప్ట్ చేయండి. మీ క్వాలిఫికేషన్ అడుగుతుంది. తర్వాత మీరు ఇండివిజువల్లా, బిజినెస్ ఓనరా, లేకపోతే ఏంటి, మీరు ఫీమేలా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదండి, దాని మీద టచ్ చేస్తే లాంగ్వేజెస్ ఓపెన్ అవుతాయి. మనకి కావాల్సిన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, అలా అనమాట. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ సిలబస్, మాక్ టెస్ట్, అలాగే ప్రాక్టీస్ టెస్ట్, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటుంది పేజ్లో. దాని మీద టచ్ చేసి మనం ఏం చేయాలంటే మనకి ఏ ఇన్సూరెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కావాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని మీద టచ్ చేస్తే మీకు జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అని చూపిస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఇలాగా క్వశ్చన్స్, ఓకేనా, ఇక్కడ చూడండి చాలా రకాల టాపిక్స్ ఉన్నాయి కదా. సో ఆ క్వశ్చన్స్ అనేవి చూపిస్తుంది. మనం టచ్ చేసినప్పుడు దాని లోపల ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి అనమాట. మనం చదువుకుంటే దానికోసం తెలుస్తుందంటే ఇప్పుడు దాకా మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ఏం తెలియదు కదండి. ఇక్కడ మాక్ టెస్ట్లు అంటే మనం చదువుకున్న తర్వాత, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ నోట్స్లో ఇవన్నీ ఉన్నాయి. బీమా తాలూకా పరిచయం, వినియోగదారుని సేవలు, ఫిర్యాదులు పరిష్కార యంత్రాంగం, జీవిత బీమా యొక్క చట్టబద్ధమైన సిద్ధాంతాలు, ఆర్థిక ప్రణాళిక, జీవిత బీమా ఉత్పత్తులు. సో ఇవన్నీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా. అయితే ఇందాక మోక్ టెస్ట్ అనేది నేను టచ్ చేశాను కదా, అది ఓపెన్ అయింది కదా. అదేంటంటే మనం ఇవన్నీ కూడా చదువుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ టెస్ట్లు ఇందులోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అక్కడ టెస్ట్ అన్న చోట మీరు ఇందాక చూసుంటే కనుక 50 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాము. లాస్ట్లో ఎన్ని రైట్ చేసామో, ఎన్ని రాంగ్ చేసామో చూపిస్తుంది. సో రాంగ్ అయిన ఆన్సర్స్ అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటే కనుక అలాగ మనకి ఒక రివిజన్ అయితే అవుతుందన్నమాట. మనం తెలుగు టచ్ చేసాం కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుగులో ఇక్కడ ఉంటుందండి. మనం ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసామంటే అందులో ఉన్న ప్రతి ఆప్షన్ కూడా మనము టచ్ చేసి చూసుకోవాలి. అప్పుడే మనకి అంత ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఓకేనా అండి. సో అలాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇక్కడ నోట్స్,
న్యూమరికల్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్, లైవ్ ఎగ్జాము, ఓకేనా, ఎగ్జామ్ సిలబస్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ప్రిపేర్ అవ్వండి, చక్కగా రాయండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.